సర్వశక్తి గల యెహోవా పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ త్రిత్వము తరువాతి 12వ ఆదివారపు ఆహ్వానమును తెలియచేయుచున్నాను. కుటుంబాలుగా అదే రీతిగా వివిధమైనటువంటి స్థలములలో ఆయన నామమును స్తుతించుచున్న మీ అందరికీ ఈ ఆరాధనలోనికి ఆహ్వానమును తెలుపుచు ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాము ప్రభువా. గడిచిన కాలమంతయు మా జీవితాలకు మీ కృపను అనుగ్రహింపచేసి ప్రభువా, ఈ మాసము చివరి యొక్క పరిశుద్ధ దినము వరకు మీ రెక్కల చాటున మమ్ములను సజీవులుగా భద్రపరిచినటువంటి దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ ఆరాధనలో కీర్తనల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా నీ పరిశుద్ధ నామమును ఘనపరచుచు ఉండగా మా స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి ప్రభువా, మా బలహీనతల నుండి బలమును అనుగ్రహింప చేయొచ్చు. మీ గొప్ప కార్యములను మా జీవితాలలో, కుటుంబ జీవితములలో మెండుగా మీరు అనుగ్రహింప చేయొచ్చు. బలపరచుమని వేడుకొనిచ్చు ఉన్నాం. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ సహాయమును, క్షేమమును మా జీవితాలకు అనుగ్రహింప చేయొచ్చు. కృపతో బలపరచుమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 21వ కీర్తన, త్రిత్వమై నిత్యత్వమున ఏకత్వమగు దేవ అనే కీర్తనతో ఆరాధనలోనికి ప్రవేశించుదాం.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పకందు నన్ను కంటేనే. మా సృష్టికర్త విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగల కనికరం దేవ, మమ్మను కనికరించి ఆ నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ మేము నీ కృప చేత నిత్యం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తం గూర్చియో సరైన జ్ఞానము నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలా వృద్ధి పొందిమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారునికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. త్రిత్వము తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదవగా విందురు. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమందుదురుగాక. నాకు అపాయము కలుగగా చూచి సంతోషించువారు వెనుకకు త్రెప్పబడి సిగ్గునందుదురుగాక. తండ్రికి కుమారుని ఆమేన్.
క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా గాక. కలుగును ఉన్నతమైన ఘనస్థలములందున ఇలాగు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా, పరిపూర్ణ శక్తిగల పరమజనకారీసు స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు యేసు ప్రభువా, యేసు తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపో యేసు రక్షక. వాసిగ జన
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తియు కనికరము గల దేవ, నీ కృపచేతనే నీ విశ్వాసులు నీకు సత్యమైనట్టు మెచ్చదగినట్టు సేవ చేయగలరు కనుక తుదకు మేము పరమందు నీ దివ్య వాగ్దానములను తప్పకుండా పొందులాగున ఇహమందు నిన్ను నమ్మకముగా సేవించున్నట్లు దయచేయుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడువై యుగయుగములు జీవించుచో పరిపాలించుచో నుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. త్రిత్వము తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదవగా విందుము. పత్రిక పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు శ్రీమతి సుజాత రాజేష్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచనం వరకు శ్రీమతి ప్రమీల పాల్ గారు వచ్చి లేఖన భాగములను చదవగా విందుము. త్రిత్వములోని 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఎలాగూ రాయబడి ఉన్నది. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు నాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణకారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయింది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలగదును. అత్యధికమైన మహిమ దేవునికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవటదే మహిమ గలదై ఉండుని ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. పత్రిక పాఠ్య భాగము ఇంత పర్యంతం. యుద్ధము తరువాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము
మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం ప్రారంభం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిది. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటి వాని చెవులు తెరవబడను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయించు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడింది. వాక్యం ఇంతపడింది. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణంలో ఒప్పుకొందుము. సృష్టించిన సర్వశక్తి గల తండ్రైన దేవుని మీద నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువులైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలో దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటి పాక నుండి వచ్చినని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణి శరీర పునరుద్ధానము నిత్య జీవము ఉన్నవని నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 462వ కీర్తన 462 జయప్రభు యేసుని వెంబడించు జయముగా నడిచెదము అనే కీర్తనతో వాక్య ధ్యానంలోనికి ప్రవేశించుతాం. 462. జయ
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత ప్రేమస్వరూపమైన మా రక్షక, మా ప్రభువా, పరిశుద్ధ దినము నీ పాద సన్నిధిని మాకు అనుగ్రహింపచేసినటువంటి దేవా, నీ సన్నిధానములో ప్రభువా కుటుంబములుగా కూడినటువంటి మా జీవితములను నీ వాక్యము ద్వారా ప్రభువా నూతనపరచుమని వేడుకొనుచు ఉన్నాం. నీ వాక్యములో ఉన్నటువంటి జ్ఞానమును, నీ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యమును ప్రభువా మా జీవితాలకు ప్రసాదింపచేయండి. వినగలిగిన చెవులను ప్రభువా, తెరవబడినటువంటి హృదయములను మాకు మీరు అనుగ్రహింపచేయచ్చు. మాలో ఉన్న సకల బలహీనతల నుండి బలమును, జ్ఞానమును అనుగ్రహింపచేసే నీ వాక్య సత్యమును మా జీవితాలకు అనుగ్రహింపచేయచ్చు. మా మార్గములను నూతనపరచుమని, మీ వాక్యానుసరముగా నడిపింపచేయచ్చు. మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, త్రిత్వము తరువాతి 12వ ఆదివారములోనికి ఆగస్టు మాసము చివరి యొక్క పరిశుద్ధ దినము వరకు ఆయన మనలను కాపాడి భద్రపరిచి అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనకు ప్రభు అనుగ్రహింపచేస్తున్నటువంటి గొప్ప ఆరోగ్యమును, క్షేమమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మనకివ్వబడిన లేఖన భాగములలో నుండి ప్రాముఖ్యముగా అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసినటువంటి 2వ పత్రిక చదవగా వినినటువంటి భాగములలో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచన పాఠ్యభాగములలో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానము చేయించు ఉన్నాం. ఈ వాక్య భాగములలో నుండి ప్రాముఖ్యముగా ఎప్పత్తా అనేటువంటి అంశమును నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఎప్పత్తా అనగా బి ఓపెన్, తెరవబడుట. మార్కు సువార్త 7వ అధ్యాయము
34వ వచనంలో ఈ మాట మనకు స్పష్టముగా కనబడుతూ ఉంటుంది. ఆ మూగవాడైనటువంటి వ్యక్తి, చెవిటివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకుని రాగా ఆయన ఉమ్ము వేసి తన యొక్క చెవిలో మరి ముఖ్యముగా ఆ నాలుకను ముట్టి అతనితో ఈ మాటను పలకనట్లుగా 34 వచనంలో మనకు కనబడుతుంది. నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వాడితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. ఎప్పత అనగా తెరవబడుట. మానవ జీవితములో మనకు అనుగ్రహింపచేసినటువంటి గొప్ప ఆధిక్యత ఏమి మన ఎదుట దేవుడు తెరిచి ఉంచాడు. ఆశీర్వాదమును, ఆధిక్యతను మన జీవితములలో మనము కలిగి ఉంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని కూడా దేవుడు మనకు తెరిచినటువంటి విధానము కనబడుతూ ఉన్నది. ఎందుకనగా దేవుని లేఖన భాగాలు స్పష్టముగా చెప్తూ ఉన్నాయి. ఏదైతే మన ఎదుట మూసుకుపోతూ ఉన్నాయో ఆ మూసుకుపోయినటువంటి ఆ భాగములను కాదు కానీ ఒక నూతనమైనటువంటి ద్వారమును దేవుడు మనకెప్పుడు కూడా తెరుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. కొరింథీ సంఘానికి గత మూడు ఆదివారముల నుండి మొదటి పత్రికను మనము ధ్యానం చేయడం జరిగింది. ఆ రెండవ పత్రికలోనికి మనం వస్తూ ఉండగా ఈ రెండవ పత్రికలో అనగా కొరింథీ సంఘములో 18 మాసములు పనిచేసినటువంటి ఆ పౌలు అక్కడ ఎదురైనటువంటి సమస్యలు, లైంగికపరమైనటువంటి సమస్యలు, వాటినన్నిటిలో నుండి పౌలు వారికి ఒక పత్రికను రాస్తాడు. ఆ కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక. తరువాత తిమోతి ఆ పత్రికను తీసుకుని వారికి ఇవ్వడం జరిగింది. తరువాత కాలములో కొంత ఆ సమయములో మరలా తిరిగి అక్కడికి తీతును పంపించగా తీతు మాసిదోనియాలో ఉన్నటువంటి పౌలునకు కొంత సమాచారం ఇవ్వగా ఆ రెండవ పత్రికను ఆయన రాయడము జరిగి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొరింథీకి రాసినటువంటి రెండవ పత్రికలో స్పష్టముగా 3 విషయముల కొరకు పౌలు రాస్తూ ఉంటాడు. ఒకటి ఆదరణ, రెండవది ఆశయం, మూడవది ఆందోళన. ఆదరణ, ఆశయం, ఆందోళన, ఈ 3 విషయాలను పౌలు వారికి వివరించడానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. మొదటి 7 అధ్యాయములో అతడు పొందినటువంటి ఆదరణ, అతడు మనకిస్తూ ఉన్నటువంటి ఆదరణ, ఎలాంటి ఆశయంతో మనం ఉండాలి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో కూడా మనము మన యొక్క ఆశయాన్ని మనం ఎలాగైతే పొందగలమన్నటువంటి విషయాలను ఆయన స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కొరింథీ పత్రికలో చాలా వివరణాత్మకమైనటువంటి పదజాలం కనిపిస్తూ ఉన్నది. ఆ భాగాలు మనకి ఇంకెక్కడా కూడా మనకు కనబడదు. మనము యేసుక్రీస్తునకు సువాసనగా ఉన్నాము. రెండవది, మనము యేసుక్రీస్తు వారి యొక్క పత్రిక అయి ఉన్నాము. మూడవది, ఒక నూతన సృష్టిగా మనమున్నాము. మనము బలహీనులము అయినప్పటికీ కూడా ఆయన బలమును అనుగ్రహిస్తాడు. ఈ విషయాలను చెప్పడానికి ప్రత్యేకముగా పౌలు ఇష్టపడటమును మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వార్లారా, కొరింథీకి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 11వ వచన పాఠ్యభాగంలో ఉన్నటువంటి విషయాలను మనము గ్రహించగలుగుతూ ఉన్నప్పుడు, మేము మీ యొద్దకు సిఫారసు పత్రికలను తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి, లేదా మేము ఎవరో పంపిస్తే వచ్చేటటువంటి పత్రికను పట్టుకుని రావడానికి పౌలుకు ఎదురైనటువంటి ఈ యొక్క సమస్యను గురించి వారితో చర్చిస్తూ ఉంటాడు.
ఎలాంటి యొక్క పత్రికను పౌలు తీసుకుని రాలేదు. ఒకప్పుడైతే సౌలుగా ఉన్నప్పుడు ఒక పత్రికను తీసుకుని క్రైస్తవులను హింసించడానికి ప్రధాన యాజకుల దగ్గర అతడు పత్రికను తీసుకున్నట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నటువంటి సంఘటన. దమస్కో మార్గంలో యేసుక్రీస్తు వారు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనము మనకు కనబడుతూ ఉండగా అతని చేతిలో ఒక పత్రిక ఉన్నది క్రైస్తవులను హింసించడానికి. అయితే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క జీవితములో ఒక నూతనమైనటువంటి ద్వారమును ఆయన ఎప్పుడు కూడా మన ఎదుట తెరిచి ఉంచుతూ ఉన్నాడు. తెరవబడినటువంటి ఆ మార్గమును ఏ ఒక్కరూ మూయలేరు. తెరవబడినటువంటి ఆ ఆశీర్వాదములను, వాగ్దానములను ఎప్పుడు కూడా మనము నమ్మాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వార్లారా, ఈ రెండు విషయాలు, ఒకటి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ దేవుడిచ్చినటువంటి ఆ నిబంధన గురించి చెప్తాడు. రెండవది నూతన నిబంధనను గురించి చెప్తూ ఉంటాడు. ఈ పాత నిబంధనకు సాదృశ్యముగా యెహోవా దేవుడు రాతి పలకల మీద రాసి ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను తీసుకొని ఆ ఆజ్ఞల ద్వారా మీకు కలిగినటువంటి ఆ పాప నియమము, వాటిని మీరు గైకొనకపోవడమును బట్టి వచ్చినటువంటి శిక్షను గురించి చెప్తూ, ఇప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా ఒక నూతనమైనటువంటి నిబంధన మీకు ఉన్నది. ఒక నూతనమైనటువంటి నిబంధనను ఆయన మన ఎదుట తెరిచి ఉంచాడు. ఆ నూతన నిబంధన ఏమిటో వర్ణించచ్చు. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 31, 32 వచనాల్లో చెప్తూ ఉంటాడు. నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై చేయి పట్టుకున్న దినమున నిబంధన వంటిది కాదు. భంగము చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను. వారి హృదయం మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఇక మీదట ఐగుప్తులో నుండి మిమ్మలను తీసుకుని వచ్చినటువంటి నేను ధర్మశాస్త్ర నిబంధనను నేను మీకు ఇవ్వడం లేదు, కానీ ఇప్పుడు మీ మనస్సులను నేను తెరుస్తూ ఉన్నాను. మీ హృదయాన్ని నేను తెరుస్తూ ఉన్నాను. మీ హృదయ సంబంధమైనటువంటి ఆ దేవుని యొక్క వాక్యమును, జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి. నిజముగా నేటి పరిస్థితులను మనము ఆలోచన చేస్తూ ఉండగా 1456వ సంవత్సరములో మొట్టమొదటిగా జోహాన్ గుటెన్బర్గ్ అనేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని ముద్రించడం జరిగింది. ఆగస్ట్ 24వ తారీఖున, అనగా ఈ నెల 24వ తారీఖు 564 సంవత్సరాలు గడిచి ఉన్నది. మన ఎదుట తెరవబడినటువంటి బైబిల్ గ్రంథం. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ గ్రంథం ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్యానుసారమైనటువంటి జీవితాలు మనకు ఉండాలి. మనమందరము కూడా వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఆ వాక్యంలో చదువుతూ ఉన్నటువంటి సంఘటనలు మనం ఎప్పుడు కూడా వాటిని అర్థం చేసుకోవాలి జ్ఞానయుక్తముగా. అందుకనే ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడుతూ ఉండగా అపోస్తల కార్యముల గ్రంథములో నపుంసకునితో ప్రయాణం చేయడానికి ఇష్టపడినటువంటి ఫిలిప్పు ఆత్మ అతన్ని కొనిపోతూ ఉన్నప్పుడు ఆ రథము కంటే ముందుగా ఆ నపుంసకుని కలుసుకుని అడుగుతూ ఉన్నాడు, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? వెంటనే నపుంసకుడు చెప్తూ ఉన్నాడు, నాకు ఎవరైనా
తెలియచేయకపోతే, బోధించకపోతే నేను ఎలాగ గ్రహించగలను? అతడు చదువుతూ ఉన్నటువంటి ఆ యెషయా భాగములో నుండి ఎవరి కొరకైతే ఆ గొర్రెపిల్ల అని చూపిస్తూ ఉన్నాడో ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే అని చెప్పడం జరిగి ఉన్నది. వెనువెంటనే నపుంసకుడు నీళ్లున్న ప్రాంతానికి రాగా బాప్తిసం తీసుకున్నట్లుగా అపోస్తల కార్యముల గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వార్లారా, అందుకంటాడు అక్షరమైతే మనలను చంపుతున్నది. దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనగా ధర్మశాస్త్రం పాపము ఎట్టిదో తెలియజేస్తూ ఉన్నది. ఆ పాపముకున్నటువంటి మరణము బలముగా ఉండగా ఆ మరణము నుండి విడిపించగలిగినటువంటిది ధర్మశాస్త్రంగా లేదు. ధర్మశాస్త్రం మనలను విడిపించడం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించగలుగుచు ఉన్నాం. అందుకని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ పౌలు చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చాలా వివరణాత్మకమైనటువంటి ఆ పరిచర్య కొరకు వివరించడానికే చూస్తూ ఉంటాడు. ఒకసారి ఆ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలననైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆనియందు అగపడు నిమిత్తమును. ప్రియమైనటువంటి వాళ్ళారా, ధర్మశాస్త్ర మూలముగా మనకు నీతి కలగలేదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనకు నీతి కలిగి ఉన్నది. పాత నిబంధన మనలను నీతిమంతులుగా చేయడం లేదు. యేసుక్రీస్తునందు తెరవబడినటువంటి సువార్త, తెరవబడినటువంటి ఆయన మన ఎదుట ఉంచినటువంటి ఒక నూతనమైనటువంటి నిబంధన ద్వారా మన జీవితాలకు నీతి కలుగుతూ ఉన్నదన్నటువంటి విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదే భాగాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచన పాఠ్యభాగంలో కూడా ఇర్మియాలో ఏదైతే మనం చదువుకుని ఉన్నామో ఇక్కడ చెప్తూ ఉంటాడు, నేను మీకు ఒక నూతనమైనటువంటి నిబంధన చేస్తూ ఉన్నాను, అది మీ మనస్సులను తెరిచి మీ హృదయము మీద నేను రాస్తూ ఉన్నాను. పౌలు యొక్క భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు మనకి చుట్టూ ఉన్నటువంటి భావం ఏమిటంటే, మీరు దేవునికి ఒక పత్రికగా ఉండాలి. అందుకనే దైవ సేవకుడు చెప్తూ ఉన్నటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమనంటే, క్రైస్తవుడు అనగా తెరవబడినటువంటి పుస్తకం. అంటే ఇప్పుడు క్రైస్తవుడు చదువుతూ ఉన్నటువంటి బైబిల్ గ్రంథము క్రైస్తవులు మాత్రమే చదువుతూ ఉన్నారు. కానీ హిందువులు, హైందవులు ఏం చూస్తూ ఉన్నారంటే, క్రైస్తవుని చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవుడు ఎలాగ ఉన్నాడంటే తెరవబడినటువంటి పుస్తకముగా ఉన్నాడు. ఆ క్రైస్తవుని హిందువు కానీ మరొకరు కానీ క్రైస్తవుని చదువుకుంటూ ఉన్నారు. నేను ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తెరవబడినటువంటి నీ పుస్తకములో, తెరవబడినటువంటి నీ జీవితములో ఏదైనా ఒక ప్రాముఖ్యమైనటువంటి పేజీలు మీకున్నాయా? యేసుక్రీస్తును గురించి లోకానికి నీతియుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆధిక్యత ఏమిటో మనలను మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక సాక్ష్యము, ఒక కార్యము, ఒక నీతి మాట, ఒక నీతియుతమైనటువంటి జీవితము, ఒక నీతియుతమైనటువంటి కార్యములు ఇతరులు మనలను చదువుతూ ఉన్నప్పుడు ఆ భాగములో మనకు కనబడేటటువంటి వారంగా మనం ఉండాలి. అక్షరమైతే మనల్ని చంపుతుంది, కానీ అక్షరము కూడా మహిమ కలిగినటువంటిదే, ధర్మశాస్త్రం మహిమ కలిగినటువంటిదే. అయినప్పటికీ కూడా అక్షరము మన ఎదుట అది ధర్మశాస్త్రం పాపమును గురించి మనకు శిక్షణిస్తూ ఉండగా మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును మనం పొందగలుగుతూ ఉన్నప్పుడు ఆ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము క్రీస్తునందు నీతి ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. అటు యొక్క విశ్వాస జీవితము ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మహిమకు మనము
కారకులుగా ఉంటూ ఉన్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకంటాడు మనము బలహీనులము, అయినప్పటికీ ఆయన మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఒక నూతనమైనటువంటి మార్గమును దేవుడు తెరిచి ఉంచుతూ ఉన్నాడు. పవర్ ఇన్ వీక్నెస్, బలమును బలహీనతలో దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఫ్రమ్ గ్రోయింగ్ టు గ్లోయింగ్, గందరగోళమైనటువంటి పరిస్థితుల నుండి కూడా దేవుడు మన ఘనతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. రెండు విషయాలను మనము ఆ పత్రికలో నుండి గ్రహించగలుగుతూ ఉన్న ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క ఆశయం క్రైస్తవునిగా తెరవబడినటువంటి పుస్తకంలో మనకు ఉండవలసినటువంటి ఆశయం ఏమిటంటే క్రీస్తునకు మనము సువాసనగాను, క్రీస్తునకు మనము పత్రికలుగాను, యేసుక్రీస్తు నూతన సృష్టిలో జీవించగలిగినటువంటి వారముగా ఆత్మ మనలను పరిచర్యకు లేక ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యకు మనము పిలవబడి ఉన్నామనేటువంటి విషయాన్ని పౌలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనకు నేర్పించడానికి నేర్పిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి. ఈ సంఘటనలో నుండి మనము ప్రత్యేకముగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సంఘటనలు మనకు ఎలాగా తెరవబడి ఉన్నాయి. అపోస్తల కార్యముల గ్రంథములో మనం చదువుతూ ఉండగా ఒక స్త్రీ కనబడుతూ ఉన్నది, లూదియా అన్నటువంటి స్త్రీ. ఆమె ఊదా రంగు అమ్ముకుంటున్నటువంటి ఆమె తన జీవితంలో ఒకనొక దినముందు ఒక ప్రాంతములో దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉండగా అక్కడికి వెళ్ళి వింటూ ఉన్నటువంటి ఆమె గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఆమె వింటూ ఉన్నదో, ఆ వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆమె యొక్క హృదయము తెరవబడి ఉన్నది. ఆ హృదయాన్ని ఆయన తెరిచి ఉంచాడు. ఆ హృదయమును తెరవడము ద్వారా ప్రియమైనటువంటి వాళ్ళ భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుతైరా పట్టణస్థురాలు. ఆమె దేవుని యొక్క వాక్యమును వినడానికి ఆమె వచ్చి ఉండగా 14వ వచనంలో ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచాను. దేవుడు ఎప్పుడైతే ఆమె హృదయమును తెరిచి ఉంచాడో వెనువెంటనే ఆమె యేసుక్రీస్తు యందు తన యొక్క మాటల యందు లక్ష్యమును కలిగి ఆశయముతో గురిని కలిగి తన జీవితమును నూతనపరుచుకుంటూ ఉన్నది. ఈ సత్యాన్ని మనము గ్రహించగలగాలి. మన జీవితంలో ఒక కార్యం జరుగుతూ ఉన్నప్పుడు, ఒక ఆశయంతో మనం ఉంటూ ఉన్నప్పుడు, ఎన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్న, బలహీనతలకు గురి అవుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనము ఆలోచించాలి. సువార్త పాఠ్యభాగముగా మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు సువార్త పాఠ్యభాగములో మార్కు సువార్త 7వ అధ్యాయములో ఆ భాగములో తూర్పు ప్రాంతములో ఆయన దెకపోలి ప్రాంతము మీదుగా గలిలయకు ఆయన వచ్చినప్పుడు ఆ సముద్ర ప్రాంతంలో ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురాగా ఆ వ్యక్తిని ఆయన స్వస్థపరిచి ఆ వ్యక్తిని స్వస్థపరచడం ద్వారా అతని యొక్క నోరును అతని యొక్క చెవులను తెరిచి ఉంచాలి. ఆ భాగంలో మనకు కనబడుతూ ఉన్నది, ఈయన సమస్తమును బాగు చేయించు ఉన్నాడు, మూసుకుపోయినటువంటి వాటిని ఈయన తెరుస్తూ ఉన్నాడు. అంటే పాత నిబంధన ఆ యొక్క గ్రంథమంతటిలో కూడా దేవుడు వారిని శిక్షించడం కనబడుతూ ఉన్నది. వారు చేస్తున్నటువంటి పాపమునకు వారిని శిక్షిస్తూ ఉండగా ఇప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా వారికి ఒక నూతనమైనటువంటి జీవాన్ని అనుగ్రహించడం కనబడుతూ ఉన్నది. అయితే ఈ కార్యమును చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు అతనితో చెప్తూ ఉన్నాడు, నీకు జరిగినటువంటిది ఎవరికి కూడా నీవు తెలియచేయవద్దు. ఈ భాగములో మనకేం యేసుక్రీస్తు వారు తెలియచేయవద్దు అంటే అతడు మరి ఎక్కువగా కూడా ప్రకటన చేస్తున్నట్లుగా మనకు ఈ భాగంలో కనబడుతూ ఉంటుంది.
అంటే యేసుక్రీస్తు వారు అతనికి ఏమి చేసి ఉన్నాడో 36వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. 37వ వచనంలో, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తాన్ని కూడా బాగు చేస్తాడు. సమస్తమును కూడా ఆయన నూతనపరుస్తూ ఉన్నాడు. సమస్తమును కూడా ఆయన ఒక నూతనమైనటువంటి సృష్టిగా చేసి ఉన్నాడు, ఒక సువాసనగా చేసి ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఏదైతే మూసుకుపోయి ఉన్నదో దాన్ని ఆయన తెరిచి ఉంచినట్లుగా మనకు కనబడుతుంది. తెరవబడిన తరువాత అక్కడ ఉన్నటువంటి మనుషులు దాన్ని చూసి ఎక్కువగా ప్రకటన చేస్తాడు. ఈయన సమస్తమును కూడా మన ఎదుట నూతన పరిచయున్నాడు, లేదా సమస్తమును బాగు చేసి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక నూతనమైనటువంటి సృష్టిగా యేసుక్రీస్తు ద్వారా మనము జీవించడానికి తెరవబడినటువంటి పుస్తకములుగా ఉన్నటువంటి మన యొక్క జీవితములలో ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకు అనగా ఎపత అనగా తెరవబడుట, సిలోహు అనగా పంపబడుట. ఆయన ఈ లోకానికి పంపబడినటువంటి వ్యక్తిగా లోకములో ఉన్నటువంటి ఆ యొక్క బంధకములలో ఉన్నటువంటి వాటిని ఆయన తెరుస్తూ ఉండగా, ఈ సాదృశ్యమును మనము అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ భాగమును మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యోహాను పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహాను ఒక గ్రంథము ఆయనకు కనబడగా ఆ గ్రంథమును విప్పడానికి ఎవరికి కూడా శక్తి లేదు అని, ఆ గ్రంథమును విప్పడానికి ఎవరికి కూడా ఆ యొక్క ఆధిక్యత లేదని ఏడుస్తూ ఉండగా, ఇప్పుడు అతనికి వినబడుతూ ఉన్నటువంటి మాట, యోధా గోత్రపు సింహము ఆ గ్రంథమును విప్పడానికి ఆయన ఆ యొక్క ఆధిక్యతను పొంది ఉన్నాడు అని అక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి మనం చదువుతుండగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనములో, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసుకుని ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఆ గ్రంథాన్ని విప్పడానికి, ఆ గ్రంథాన్ని తెరవడానికి ఆయనకు శక్తి వచ్చి ఉన్నది. ఆయన జయము పొంది ఉన్నాడు. ఆ గ్రంథమును విప్పడానికి ఆయన పొందినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు ఈ భాగములో రాస్తూ ఉంటాడు. నిజమే, యోధా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన సర్వ సంపూర్ణుడైనట్లుగా ఈ వాక్య భాగములో మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అనానుకూలమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన యొక్క జీవితాలలో మనము ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, మన ఎదుట మూసుకుపోతూ ఉన్నటువంటి ద్వారములు, మూసుకుపోతూ ఉన్నటువంటి సంఘటనలు మనమందరం కూడా చూస్తూ వింటూ ఉండగా, ఒకవేళ మన ఎదుట అన్ని ద్వారములు కూడా మూసివేయబడినప్పటికీ కూడా ఒక నూతనమైనటువంటి ద్వారమును తెరవగలిగినటువంటి శక్తి ఆయన పొంది ఉన్నాడు. ఆయన సంపూర్ణుడిగాను జయము పొందిన వాడుగాను మన ఎదుట ఏదైతే మూసుకుపోయి ఉన్నదో మన ఎదుట తెరవడానికి ఆయన గొప్ప సంపూర్ణుడిగా మన ఎదుట ఉండగా ఇవేమి భయపడవలసినటువంటి పని లేదు, ఆందోళన పడవలసినటువంటి పని లేదు. ఎందుకనగా మన ఆశయము గురి ఒక్కటే. మనము ఆయన యందు లక్ష్యం ఉంచగలుగుచు ఉన్నప్పుడు, లూదియా ఎలాగైతే ఆయన యందు లక్ష్యం ఉంచి ఉన్నదో ఆమె హృదయము తెరవబడినప్పుడు, లేదా నపుంసకుడు ఎలాగైతే వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటున్నాడు, ఈ దినమున దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నటువంటి మన యొక్క జీవితాలలో ఒక నూతనమైనటువంటి ఆధిక్యత, ఒక నూతనమైనటువంటి కార్యము, మన యొక్క ఆశయము ఏదైతే ఉన్నదో, ఆదరణ ఏదైతే ఉన్నదో వాటిని మనము ఎలాగ మనము పొందుకోవాలో, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా, ద్వారములు మూసుకుపోతూ ఉన్నప్పటికీ కూడా, అనారోగ్య పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మన యొక్క జీవితంలో విశ్వాసముతో ప్రభునందు మనము ఉండగలుగుతూ ఉన్నప్పుడు, ప్రభునందు మనం గురిని కలిగి ఉంటూ ఉన్నప్పుడు,
ప్రభునందు మనం లక్ష్యము కలిగి ఉంటూ ఉన్నప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మన జీవితములను నడిపిస్తూ ఉండగా తెరవబడినటువంటి పుస్తకములుగా, తెరవబడినటువంటి పత్రికలుగా అనేకులు మన ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా లోకము గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ పరిస్థితులను వారు ఎలా ఎదుర్కొన్నారు, ఈ పరిస్థితులను వారు ఎలా జయించారు, ఈ పరిస్థితుల నుండి వారు ఎలాగ విడుదల పొందారు, ఏమో మనకే తెలియనటువంటి సంఘటనలు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడం లేదు. వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఒక నూతనమైనటువంటి నిబంధన మన హృదయములో రాయబడినటువంటి పత్రికలుగా నీవు నేను నివసించడానికి, సమస్తమును బాగు చేసేటటువంటి ఆయన గురించి లోకానికి తెరవబడినటువంటి పుస్తకములుగా మనమందరము కూడా జీవించడానికి ప్రభు యొక్క కృప మన జీవితాలకు సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలుగునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధానంలో మనకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుము. ప్రేమమయ దయగలిగిన దేవా, మీ కృప చెప్పిన ప్రభువా, ఇంతవరకు మీ సహాయమును క్షేమమును మా జీవితాలకు మీరు అనుగ్రహింపచేసినటువంటి దేవా, మీ పాద సన్నిధిలో ప్రభువా, మీ బిడ్డల జీవితాలలో మీరు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉండగా ఆశీర్వదింపచేయండి, క్షేమానికి అనుగ్రహింపచేయండి. క్రిస్టఫర్ దేవుడి గారి కుటుంబం వరకు ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. వారి కుమారులు, వారి కోడలు ప్రభువా, మన
మీరే తోడై నడిపించమని వేడుకొని ఉన్నాం ప్రభా. గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపా కాపుదలను వారి జీవితాలను బిడ్డల జీవితంలో గొప్ప కార్యములను ప్రభా మీరు అనుగ్రహించండి. మీరు చేస్తున్నటువంటి ప్రభా మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉండగా ప్రభా నూరంతర ప్రతిఫలములను నూరంతర ఆశీర్వాదములను ప్రభా నూతన కార్యములను వారి కుటుంబ జీవితాలలో వారి బిడ్డల జీవితాలలో మీరు అనుగ్రహించమని ప్రభా. సంవత్సరమైన దయాకిరీటముల ప్రభా ఈ బిడ్డలను ప్రభా సంతృప్తి పరుస్తూ నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల మీకు మీ కుటుంబాలకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 470వ కీర్తన చాటించుడి మనుష్య జాతిని యేసు నామము అనే కీర్తన పాడుచుకుండగా నాలుగు వేసారుచున్నాను. Yeah.
ప్రార్థింతుము. సర్వశక్తి మిగల కనికరము గల దేవా, మా ప్రభునేసు క్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించే మేలన్నిటి నిమిత్తమును మాడల నీకు గల కరుణావాస్యము నిమిత్తము నిన్ను స్తుతించుచున్నాము. ముఖ్యముగా నీ ప్రియకుమారుని ఒకరికి ఇచ్చినందుకును, నీ చిత్తమును కృపను మాకు బయలుపరిచినందుకును నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. మేము యథార్థమైన మంచి హృదయములతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరుచుకుని సర్వదా మంచి ఫలమునలు ఫలించినట్లు దానిని మాలో నాటింపుమని నిన్ను వేడుకొనుచున్నాము. రక్షణ కలిగించడి నీ వాక్యమందలి పవిత్రమైన బోధయందు నీ సార్వత్రిక సంఘమును కాపాడి ఏలుమనియు అందువల్ల మాకు గల విశ్వాసము బలపడి సకల జనుల ఎడుల మాలో ప్రేమ వృద్ధి పొందినట్లు అనుగ్రహింపమనియు మిగుల మనఃపూర్వకంగా నిన్ను వేడుకొనుచున్నాము. నీ వెలుగును నీ సత్యమును భూదిగంతం వరకు వ్యాపింపజేయము. మా స్వజనులకును సకల జనాంగములకును నీ సువార్తను ప్రకటించుటకు నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారి పన్నునన్నిటి యందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలుగ చేయమని నిన్ను వేడుకొనుచున్నాము. సంఘమునకు సంబంధించిన శాస్త్ర పాఠశాలలను, వేద పాఠశాలలను, ఇతర పాఠశాలలను దీవించము. వాటి నుండి వాక్య సేవయందును రోగులకును కష్టములలో ఉండి వారికి బేదలకును పరిచర్య చేయుట యందును జీవనోపాయములన్నిటి యందును నిన్ను సేవించు స్త్రీ పురుషులు బయలు వెళ్ళినట్లు అనుగ్రహింపమని వినయముతో నిన్ను వేడుకొనుచున్నాము. ఓ దేవా, ఆయా విధములైన ఆపదలలో ఉన్న వారందరూ ముఖ్యముగా నీ నామము నిమిత్తం నీ సత్యము నిమిత్తం శ్రమ పడుచున్నవారు తమ బాధలు తండ్రి బాముల చిత్తమును అనుసరించి కలిగినవని తెలుసుకుని సహించుకున్నట్లు వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహింపము. మా శరీర ఆత్మలకు కలుగు ఆను నుండి అపాయము నుండి తప్పు బోధ నుండి చెప్ప సఖ్యము గాని నీ దయను కృపను కనికరమును బట్టి మమ్మును కాపాడుము. కష్టకాలమందలను సకల జనులకు ముఖ్యముగా నిన్ను నమ్ముకుని వారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనుపరుచుకునమని నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థనలను ఆలకింప చేయొచ్చు ప్రభువా. ఈ 2020వ సంవత్సరము ఆగస్టు మాసమంతయు ప్రభువా మీ కృపలో మమ్మలను నడిపింప చేస్తారు. ఈ చివరి పరిశుద్ధ దినము వరకు మీ రెక్కల చాటున ప్రభువా మీరు మాకు అనుగ్రహింపచేసిన భద్రత క్షేమమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నిజముగా ప్రభువా, నీవు మమ్మలను ఆదరిస్తూ ఉన్నటువంటి ఆదరణ అది ఎవరి వలన కలుగదు అని ప్రభువా నీ వాక్యము సెలవిస్తూ ఉన్నావు. నిజముగా మా జీవితాలలో ప్రభువా వినుచున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నటువంటి సంఘటనలు వాటి అన్నిటిలో నుండి ప్రభువా నీ ఆత్మక్షేమమును మాకు అనుగ్రహింప చేయొచ్చు. ఇంతవరకు సజీవులుగా ప్రభువా మా సంఘమంతటిని కాపాడినటువంటి దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నీ పాద సన్నిధిలో ప్రభువా కుటుంబాలుగా ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపములను ప్రభువా మీరు ఆలకింప చేయండి. మా మొరను మీరు ఆలకింప చేయండి ప్రభువా. శ్రమలో ప్రభువా మేము నీకు మొర్రపెట్టుచు ఉండగా మా ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చినటువంటి దేవా మా విజ్ఞాపనను మీరు ఆలకింప చేయండి. మీ కృపలో ప్రభువా మా జీవితాలకు గొప్ప కార్యములను మీరు అనుగ్రహింప చేయమని వేడుకొనుచు ఉన్నాం. దయగలిగిన దేవా ప్రభువా, శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. శోధనలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనలుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్క బలహీనతను బలముగా మార్చండి. ప్రతి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను ప్రభువా మీ కృపలో ప్రభువా ఘనతకు కారణము గుండులాగా మార్చండి ప్రభువా. ప్రతి ఒక్క సంఘటన ప్రభువా ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభువా. మీరు మమ్మలను తెరుస్తూ ఉన్నప్పుడు, మా హృదయములను తెరుస్తూ ఉన్నప్పుడు ప్రభువా మూయబడినటువంటి ద్వారములను తెరుస్తూ ఉండగా ప్రభువా వాటిలో
ప్రవేశించగలిగినటువంటి ఆధిక్యత అర్హతను ప్రభా మాకు మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. మీరు అనుగ్రహిస్తున్న ప్రతి ఆశీర్వాదమును ప్రభా మేము పోగొట్టుకోక వాటిని పొందుకునేటటువంటి ధన్యతను ప్రభా మా జీవితాలకు మీరు అనుగ్రహింపచేయమని వేడుకొనిచ్చు ఉన్నాం ప్రభా. ఈ కరోనా కాలంలో ఎవరు ఏ రీతిగా ప్రభా శారీరక బలహీనతలకు గురి అయ్యి ఉన్నారో ప్రభా ముట్టండి, లేవనెత్తండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. మీరే సహాయమును దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున ప్రభా ప్రతి కుటుంబము కొరకు ప్రార్థిస్తూ ఉండగా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రతి ఒక్కరికి ప్రభా ఆరోగ్యమును, క్షేమమును, కాపుదలను మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. సతీష్ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నా తన యొక్క భార్య బలహీనతల నుండి ప్రభా విడుదలను దయచేయండి. సౌశల్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నా స్వస్థతను, ఆరోగ్యమును మీరు అనుగ్రహింపచేయండి. కుమారుడు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. క్రీస్తుని మీరు జ్ఞాపకం చేసుకునండి. స్వస్థతను ప్రభా మీరు అనుగ్రహింపచేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభా ఆ చిన్న బిడ్డకు మీరు అనుగ్రహింపచేయమని వేడుకొనిచ్చు ఉన్నాం. సునీల్ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సునీల్ని, స్వాతిని మీరు జ్ఞాపకం చేసుకునండి. శారీరకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనత నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. విజయ ఫెడ్రిక్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. డయాలసిస్ జరుగుతూ ఉండగా ప్రభా మీరే తోడై ఉండండి. ప్రతి అవయవమును ప్రభా బలమును చేకూర్చండి. కృపా కాపుదలనిచ్చి ప్రభా ఆరోగ్యముతో ప్రభా కాపాడుమని వేడుకొనిచ్చి ఉన్నాం ప్రభా. సెబస్టియన్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. యవన కుమారుడు ప్రభా ఆక్సిజన్ అందక ఎంతగానో బాధపడుచు ఉండగా ప్రభా మీరే ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. చార్లెస్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కరోనాతో డయాలసిస్ జరుగుతూ ఉండగా మీరే తోడై ఉండండి ప్రభా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి ప్రభా. నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా మా మనవులను మీరు ఆలకింపచేయండి. గొప్ప కార్యములను దయచేయండి ప్రభా. పరిస్థితులను ప్రభా మేము అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభా మా గృహాల చుట్టూ మీరిచ్చినటువంటి భద్రత ప్రభా, మీరిచ్చినటువంటి కాపుదలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ప్రతి కుటుంబమునకు ప్రభా మీ కృపను అనుగ్రహింపచేయండి ప్రభా. అనేక మంది ప్రభా వ్యాధి బాధగ్రస్తులై ఉండగా ప్రభా మీరైతే మా ఎడల ప్రభా కనుపరుస్తూ ఉన్నటువంటి ప్రేమ, కనుపరుస్తూ ఉన్నటువంటి స్వస్థత, ఆరోగ్యమును బట్టి సంఘమంతటి పక్షముగా ప్రభా నీ పాద సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మీరే సహాయమును దయచేయండి ప్రభా. పిసిసి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎల్సిసి వారి కుటుంబాల కొరకు మీ కృపా కాపుదలను ప్రభా వారి కుటుంబాలకు మీరు అనుగ్రహింపచేయండి. చైర్మన్ గారి కొరకు, ట్రెజరర్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయమును, క్షేమమును వారికి అనుగ్రహింపచేయండి ప్రభా. ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి, బైబిల్ రీడింగ్ చేస్తున్నటువంటి బిడ్డలకు, వారి కుటుంబాలకు మీ కాపుదలనిచ్చి ప్రభా. పాటలలో స్తుతించినటువంటి బిడ్డలకు మీ కాపుదల, క్షేమమును మీరు అనుగ్రహింపచేయచ్చు. యవన బిడ్డలకు ప్రభా క్షేమాన్ని మీరు అనుగ్రహింపచేయచ్చు. కృపతో ప్రభా ఈ మా మనవులను ఆలకింపచేయచ్చు. గొప్ప కార్యములను మా జీవితాలలో, సంఘములో ప్రభా క్షేమాన్ని మీరు అనుగ్రహింపచేయచ్చు. కృపతో బలపరచుమని ప్రభా మేమందరము తిరిగి నీ పాద సన్నిధిలో ప్రభా కలుసుకుని ఆరాధించేటటువంటి గొప్ప భాగ్యమును ప్రభా మా అందరికీ మీరు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందునం రాజ్యము, శక్తియు, మహిమ ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభుని కను సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభుని మీద తన సన్నిధి కాంతులు ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక.
ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ, ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మీ ప్రతిదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా బలహీనులుగా ఉన్న వారి కుటుంబాల కొరకు, వారి ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచుకున్నాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.